హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేస్తుంది మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ కూడా. సో ఒక్కసారి నువ్వు బ్లూ ప్రింట్ ని బేస్ చేసి 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లెసన్ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లెసన్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సేమ్ అదే మోడల్లో ఆల్డిహైడ్స్ కీటోన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఒక క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రా. యాక్చువల్ గా ఇప్పుడు ప్రీవియస్ గా ఏ విధంగా అయితే ఉంటున్నాయో అదే మోడల్ ప్యాటర్న్ లో వస్తున్నాయి. అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా తగులుతున్నట్లే. ఇక్కడ నార్మల్ గా మీ సీనియర్స్ కి కూడా కొలీజన్ థియరీ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. మీకు కూడా అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్ పేపర్ లో చూసాం. నెక్స్ట్ వెర్నర్స్ థియరీ అనేది కూడా మీ సీనియర్స్ కి కూడా కోఆర్డినేషన్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే మీకు వచ్చింది. సేమ్ నేమ్డ్ రియాక్షన్స్ వాళ్ళు ఏవైతే వచ్చాయో వాళ్ళకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో మీకు కూడా అవే వచ్చాయి. మేబీ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇంతకు ముందులాగా ఇది ఉండకపోవచ్చు, ఓకేనా? ఎందుకంటే 8 మార్క్స్ మాక్సిమం ఇంతకు ముందు ఏ విధంగా వచ్చాయో అవే విధంగా అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తగులుతున్నాయి. ఒక్కసారి 4 మార్క్స్ కూడా చూద్దాం. 4 మార్క్స్ లోకి వచ్చేటప్పటికి ఇవి కూడా ఒక లుక్ అయితే వేసుకోరా. ఇది కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే పాజిటివ్ డీవియేషన్స్ నెగటివ్ డీవియేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్ ఇది కూడా ఇంపార్టెంట్ రియాక్షన్ అని చెప్పేవాళ్ళం. గ్యాల్వానిక్ సెల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రాన్సిషన్ మెటల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హోమోలెప్టిక్ హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ SN1 విత్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను చూడు. యాక్చువల్ గా మీ సీనియర్స్, ఓకేనా, ఇక్కడ మోడల్ పేపర్ చేంజ్ అయింది అనే పేరుకే తప్పించి ఎలాగుంది అంటే 4 మార్క్స్ 8 మార్క్స్ మీ సీనియర్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మేము చెప్తున్నామో అవే క్వశ్చన్స్ మీకు కూడా పేపర్లో చూసాం, ఓకేనా? ఇప్పుడు నేను ఈ పేపర్ చూసేటప్పుడు మీ సీనియర్స్కి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తామో ఆ క్వశ్చన్సే ఉన్నాయి. 8 మార్క్స్ అవే ఉన్నాయి, 4 మార్క్స్ కూడా అవే వస్తున్నాయి, ఓకేనా? బట్ మ్యాటర్ ఏంటంటే నువ్వు బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాలి. సో బ్లూ ప్రింట్ లో 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 8 మార్క్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయి. 2 మార్క్స్ 1 మార్క్స్, 2 మార్క్స్కి 1 మార్క్స్ అయితే తప్పదు. ప్రతి లెసన్ లోంచి ప్రతి వెయిటేజ్ చూసుకొని బాగా ఫోకస్ చేయాల్సింది. అన్ని 2 మార్క్స్ 1 మార్క్ అయితే తప్పదు, అన్ని క్వశ్చన్స్ చదువుకోవడమే. బట్ 8 మార్క్స్ 4 మార్క్స్ అయితే నీకు ఆప్షన్ ఉంది. సో 8 మార్క్స్ 4 మార్క్స్ ఏంటంటే నువ్వు ప్రీవియస్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అంటున్నామో అవే వస్తున్నాయి. మోడల్ పేపర్స్ లో అయితే అవే కనబడుతున్నాయి. వాళ్ళు తర్వాత చేంజ్ చేస్తారా సార్ అంటే ఏమో చెప్పలేము. బట్ ప్రెసెంట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ని బేస్ చేసి చూసుకుంటే 2 మార్క్స్ కూడా మేము ఏవైతే చెప్తామో అవే ఇంపార్టెంట్ క్వశ్చన్లు కనబడుతున్నాయి. సో 2 మార్క్స్ కూడా ఇంతకు ముందు మేము ఏవైతే మీ సీనియర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్లు రా, ఇవి చదవండి రా, ఆ లెసన్ నుంచి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రా అని పెడతామో అయ్యే క్వశ్చన్లు కనబడుతున్నాయి. సో మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మీరు అసలు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈసారి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కవర్ చేసేయండి. ముందు ఆ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేయాలి. మీ సీనియర్స్కి ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో మీరు ముందు అవి తెలుసుకుని ఆ లెసన్ నుంచి అన్ని కంప్లీట్ చేసేయండి. చేసేసిన తర్వాత 1 మార్క్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే ఓకే, కానీ 1 మార్క్కి వచ్చేటప్పటికి ఈ 1 మార్కే మనకి మేజర్ ఫ్యాక్టర్ అనమాట. 1 మార్క్ 2 మార్క్సే ఒక టాపర్ని డిసైడ్ చేస్తుంది. సో కుదిరినంత వరకు ఫస్ట్ నుంచే 1 మార్క్ నుంచి బాగా స్కోరింగ్ రప్పించుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే ఇప్పుడు మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఐపీ మార్క్స్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, లైక్ ఐపీ రిలేటెడ్ వెబ్సైట్ రిలేటెడ్గా ఇప్పుడు 25% వెయిటేజ్ యాడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే మనకి లైక్ జేఈ నీట్ కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది యాడ్ చేయాలా, ఐపీ రిలేటెడ్గా యాడ్ చేయాలా లేదని. ఎందుకు, ముందు నుంచే ఐపీ నుంచి మంచి ఫోకస్ పెట్టేసుకుని మంచి స్కోర్ రప్పించావనుకో సో గొడవ ఉండదు కదా. ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు హెల్ప్ అవ్వచ్చు, ఆ మార్కులు ఏదో టైంలో హెల్ప్ అవ్వచ్చు. సో ఐపీని నెగ్లెక్ట్ చేయొద్దు, ముందు నుంచే జాగ్రత్తగా చదువుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా అమ్మ? ఇంకొక ఇంపార్టెంట్ విషయం రా, మనకి లక్ష్య ఏపీ ఎప్సెట్ 2027 బ్యాచ్ అయితే ఉంది. దీనిలో లైవ్ క్లాసెస్ జరుగుతాయి, క్లాస్ నోట్స్ని ప్రొవైడ్ చేస్తారు, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తారు, టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఇలాగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్సెట్ని నువ్వు 2027లో క్రాక్ చేయాలి అంటే ఇందులో ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యూచర్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి అమ్మా. రెగ్యులర్ బ్యాచ్ ఫ్యూచర్స్ ఇవి. ఇన్ఫినిటీ బ్యాచ్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫినిటీ బ్యాచ్లో ఈ రెగ్యులర్ బ్యాచ్ ఫ్యూచర్స్ అన్నీ ఉంటే ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్స్ అయితే ఉంటారా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్సెట్ని నువ్వు క్రాక్ చేయాలంటే ఈ బ్యాచ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ లింక్స్ ఎక్కడ పెట్టాను అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బ్యాచ్ లింక్స్ అన్ని ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసి